హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే, అప్పుడు మేము గోరింటాకు పెట్టుకున్నాం కదండి. మా చందు సూర్య 2 చేతులు పెట్టుకుని హ్యాండిల్ పట్టుకోకుండా హ్యాండిల్ సైట్లో ఉంచుకొని చేతిలో ఉంచుకొని తొక్కేసింది అని చెప్పాను కదండి. ఇంకో అమ్మాయి ఒక చేతికే పెట్టుకుంది, ఇంకో చేతితో వాళ్ళ మమ్మీ బండి ఎక్కి వెళ్ళిందని. కానీ మనం సైకిల్ తొక్కేటప్పుడు ఇలాంటప్పుడు అలాంటి ఫీట్లు అస్సలు చేయకూడదు. 2 చేతులు గోరింటాకు పెట్టుకుని నేను తొక్కేయగలను పర్లేదు అని అనుకోవడం అస్సలు కరెక్ట్ అయితే కాదు. ఆ రోజు ఏదో ఎమర్జెన్సీ మేము అలా చేసాము. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళే వరకు కూడా నాకు టెన్షనే. చేరిపోయిన మేడం అని ఫోన్ చేశాక నాకు అమ్మయ్య అనిపించింది, కొంచెం టెన్షన్. ఒకటి అలాంటి పనులు చేయడం అనేది అసలు ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు. ఒక టీచర్గా నేనే ఎంకరేజ్ చేయకూడదు అలాగా. కానీ ఆ రోజు ఎందుకు అలా జరిగింది. తప్పని పరిస్థితుల్లో మేము గోరింటాకు పెట్టుకునేటప్పటికే 9 అయిపోవడం, తను ఇంటికి వెళ్ళాల్సిన టైం అయిపోవడం మేము ఊహించలేదు అలా అంత టైం అయిపోతుందని. అదే అవ్వలేదు, జనరల్గా అలా అయిపోయింది. కానీ ఎప్పుడూ అస్సలు అలాంటి పనులు చేయకూడదు. హ్యాండిల్ చేతులు వేసి సైకిల్ తొక్కడం, హ్యాండిల్ వదిలేసి చేతులు వేసి అంటున్నా హ్యాండిల్ వదిలేసి సైకిల్ తొక్కడం, ఇలాంటివన్నీ అస్సలు మంచిది కాదండి. రోడ్డు మీద థ్రిల్ అనిపిస్తూ ఉంటుంది, మనం ఏవో ఫీట్లు చేస్తూ ఉంటాం సైకిల్ మీద, బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలా చేయడం అంత మంచిది కాదు. సో అలా చేయరు. ఇంకొకటి ఏంటంటే, ఇంకో వీడియో చేశాను, బీట్రూట్ జ్యూస్ ఇది అచ్చం బ్రాందీయో విస్కీలా ఉంది, మందు తాగుతున్నాను, ఇలాంటి బాధలు భరించాలంటే తప్పదు అని. కానీ కాదండి, అది బీట్రూట్ జ్యూస్. జోగ్గాల చెప్పాను. పొరపాటున కూడా మీరు ఆల్కహాల్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. సిగరెట్, ఆల్కహాల్ ఇలాంటివి బ్యాడ్ హ్యాబిట్స్, నెవర్ టు ఫాలో. ఎప్పుడు నెవర్ టు కల్టివేట్. అసలు అలాంటివి మనం అలవాటు చేసుకోకూడదు. ఇదంతా ఎందుకు చెప్పాలనిపించింది. నా వీడియోస్ ఒక్కొక్కసారి నేనే చూస్తూ ఉంటే ఆ బీట్రూట్ జ్యూస్ గురించి కనిపించింది. అమ్మో ఇలా చెప్పానా అనిపించి కరెక్ట్ చేసుకోవడం కోసమే ఈ వీడియోస్ రెక్టిఫై చేసుకోవాలి అని అనిపించి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.